డిస్కస్ చేయబోయే జిఎస్టీ మోడల్ ఏంటంటే కెనడియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ, అంటే కెనడా జిఎస్టీ మోడల్. కెనడా జిఎస్టీ మోడల్ అంటే కెనడాలో జిఎస్టీ అనేది ఏ మోడల్ ఉంది, కెనడాలో జిఎస్టీ మోడల్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, కెనడాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు అంటే కెనడా ఇంప్లిమెంటెడ్ జిఎస్టీ ఆన్ 1 January 1991. 1991 జనవరి 1న కెనడా జిఎస్టీని అమలు చేయడం జరిగింది. కెనడాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తుల్లో 2 ఇంపార్టెంట్ పర్సన్స్, ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు కెనడా ప్రైమ్ మినిస్టర్, రెండవ వ్యక్తి కెనడా ఫైనాన్స్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ బ్రైన్ ముల్రోనీ అండ్ ద ఫైనాన్స్ మినిస్టర్ మైకెల్ విల్సన్. ఈ 2 పర్సన్స్ కూడా చాలా కృషి చేసి చాలా తీవ్రంగా కష్టపడి కెనడాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా కెనడా ప్రధాని బ్రైన్ ముల్రోనీ మరియు కెనడా ఆర్థిక మంత్రి మైకెల్ విల్సన్ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా కృషి చేసి జనవరి 1, 1991 నుండి కెనడాలో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. కెనడా జిఎస్టీ మోడల్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. జనరల్గా కెనడాలో జిఎస్టీ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఇన్ కెనడా 3 టైప్స్ ఆఫ్ సేల్స్ ట్యాక్సెస్ ఆర్ లెవీడ్. కెనడా జిఎస్టీ మోడల్ ప్రకారం 3 రకాలైన అమ్మకపు పన్నులు విధింపబడినవి. దానిలో ఫస్ట్ పాయింట్ ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్. ఫస్ట్ ట్యాక్స్ ఏంటంటే ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ అంటే రాష్ట్రాల అమ్మకపు పన్ను. ఈ ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ని షార్ట్ ఫామ్లో పిఎస్టీ అని పిలుస్తారు. ఈ ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ని ఎవరు ఛార్జ్ చేస్తారు అంటే ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ లెవీడ్ బై ద ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్. ఈ పిఎస్టీ అనే ట్యాక్స్ని ఇంపోజ్ చేసేది కెనడాలో ఉన్నటువంటి స్టేట్సే లేదా ప్రావిన్సెస్. సెకండ్ ట్యాక్స్ ఏంటంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్ని ఛార్జ్ చేసేది ఎవరంటే జిఎస్టీ ఈజ్ లెవీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెకండ్ టైప్ అయిన జిఎస్టీని ఛార్జ్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇక థర్డ్ టైప్ ఉంది, మరొక రకమైన ట్యాక్స్, అది హెచ్ఎస్టీ. హెచ్ఎస్టీ అంటే హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. దీన్ని ఛార్జ్ చేసేది ఎవరంటే కెనడా రెవెన్యూ ఏజెన్సీ. కెనడా రెవెన్యూ ఏజెన్సీ. ఈ విధంగా కెనడా జిఎస్టీ మోడల్ని మనం కానీ స్టడీ చేస్తే అక్కడ జనరల్గా మనం 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ని మనం చూడొచ్చు. జనరల్లీ వీ కెన్ అబ్జర్వ్ ది 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఇన్ కెనడా. ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్, దాన్ని పిఎస్టీ అంటారు. అంటే రాష్ట్రాల అమ్మకపు పన్ను, వీటిని రాష్ట్రాలే విధిస్తాయి. సెకండ్ టైప్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. రెండవది వస్తువులు మరియు సేవల పన్ను, దీన్ని కేంద్ర ప్రభుత్వము విధిస్తుంది. థర్డ్ టైప్ హెచ్ఎస్టీ హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్, దీన్ని కెనడా రెవెన్యూ ఏజెన్సీ ఛార్జ్ చేస్తుంది. మూడవ రకం సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను. సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను లేదా క్రమబద్ధీకరించబడిన అమ్మకపు పన్ను అని కూడా అంటారు. క్రమబద్ధీకరించబడిన అమ్మకపు పన్ను అని కూడా అంటారు. దీన్ని ఎవరు ఛార్జ్ చేస్తారు అంటే కెనడా రెవెన్యూ ఏజెన్సీ ఛార్జ్ చేస్తుంది. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని జనరల్గా కెనడా జిఎస్టీ మోడల్లో మనం చూడొచ్చు. కెనడా జిఎస్టీ మోడల్ అనేది జనరల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఎలా ఉంటుందంటే ఓన్లీ జిఎస్టీ అంటే కేవలం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుంది. లేకపోతే ఓన్లీ హెచ్ఎస్టీ ఉంటుంది, అంటే ఓన్లీ హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ అంటే ఇది ఏ రెండింటి యొక్క కాంబినేషన్, జిఎస్టీ ప్లస్ పిఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్లస్ ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్. ఈ రెండింటి యొక్క రూపమే హెచ్ఎస్టీ. ఈ విధంగా కెనడాలో జిఎస్టీ అనేది ఛార్జ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కెనడా జిఎస్టీ మోడల్లో ఏ విధంగా జిఎస్టీ ఉందని మనం ఇంతవరకు డిస్కస్ చేసిన విషయాలను బట్టి కేవలం వస్తువులు మరియు సేవల పన్ను, లేకపోతే కేవలం హెచ్ఎస్టీ అంటే
సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను లేదా క్రమబద్ధీకరించబడిన అమ్మకపు పన్ను. ఈ విధంగా ఛార్జ్ చేయబడేది కెనడాలో జీఎస్టీ అనేది. హెచ్ఎస్టీ అంటే అది రెండు పన్నుల యొక్క కలయిక, రెండింటి యొక్క కలయిక. ఆ రెండు ఏంటి? ఒకటేమో వస్తువులు మరియు సేవల పన్ను ప్లస్ సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను. ఈ రెండింటి యొక్క కలయిక రూపంలో అది ఛార్జ్ చేయబడుతుంది. అయితే జీఎస్టీ అంటే వస్తువులు మరియు సేవల పన్ను లేదా సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను లేదా క్రమబద్ధీకరించబడిన అమ్మకపు పన్ను. ఈ హెచ్ఎస్టీ అనేది రెండు పన్నుల కలయిక. ఒకటి వస్తువులు మరియు సేవల పన్ను ప్లస్ ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ అంటే రాష్ట్రాల అమ్మకపు పన్ను. వస్తువులు మరియు సేవల పన్ను ప్లస్ రాష్ట్రాల అమ్మకపు పన్ను, ఈ రెండుల పన్నుల కలయిక హెచ్ఎస్టీగా కెనడాలో జీఎస్టీ అనేది ఛార్జ్ అయ్యేది. కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం కెనడా గవర్నమెంట్ రెగ్యులర్గా ఛార్జ్ చేసే ట్యాక్సెస్తో పాటు మరికొన్నింటి మీద కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేసేది. అవి ఏంటంటే హోటల్స్, లాడ్జింగ్స్, రెస్టారెంట్స్. అంటే కెనడా ప్రభుత్వం సాధారణంగా పన్ను విధించే వివిధ అంశాలతో పాటు హోటళ్ళు, లాడ్జింగ్లు, రెస్టారెంట్లపై కూడా అదనపు పన్నులు విధించేది. ఈ విధంగా కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం అనేక రకాలైన వస్తువులు మరియు సేవలపై పన్ను విధించడంతో పాటు అడిషనల్ ట్యాక్సెస్ కూడా ఛార్జ్ చేసింది. అదనంగా మరికొన్ని పన్నులు కూడా విధించడం జరిగింది. అవి వేటి మీద అంటే హోటల్స్ మీద, లాడ్జింగ్స్ మీద, రెస్టారెంట్స్ మీద. అయితే కెనడా జీఎస్టీ మోడల్ సంబంధించి ఉన్న కొన్ని మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ కెనడా జీఎస్టీ మోడల్లో. ఫస్ట్ అడ్వాంటేజ్, దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బిగ్గర్ కంట్రీస్ లైక్ కెనడా టు క్రియేట్ అకౌంటబిలిటీ అండ్ ఇంప్లిమెంట్. ఈ కెనడాలో ఏ జీఎస్టీ మోడల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ జీఎస్టీ మోడల్ బిగ్గర్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అప్లికబుల్గా ఉంటుంది. అంటే కెనడా మాత్రమే కాదు, ఇండియా లాంటి బిగ్గర్ కంట్రీస్లో కూడా కెనడాలో ఏ జీఎస్టీ మోడల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అలాంటి జీఎస్టీ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాలో కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది కెనడా జీఎస్టీ మోడల్ ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్. కెనడా జీఎస్టీ మోడల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటండి? ఇట్ ఈజ్ వెరీ పాసిబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ బిగ్గర్ కంట్రీస్ ఆల్సో. పెద్ద దేశాలలో కూడా అమలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి జీఎస్టీ మోడల్ కెనడా జీఎస్టీ మోడల్. Second point, state governments have their agenda for economic development. They need not wait for center to allocate funds all the time. కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం రాష్ట్రాలకు పన్ను విధింపుకు సంబంధించి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం కెనడాలో ఉన్న ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటికంటూ స్పెషల్గా ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసి ఆ ట్యాక్స్ అమౌంట్ని కలెక్ట్ చేసి వాటికి అవసరమైన ఫండ్స్ని అవి రేస్ చేసుకుంటున్నాయి. ఆ విధంగా ఆ ఫండ్స్ ఉపయోగించి ఆ స్టేట్ గవర్నమెంట్స్ లేదా ప్రావిన్సెస్ ఏవైనా ఎకనామికల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలన్న స్టేట్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది కెనడా జీఎస్టీ మోడల్లో. ఈ కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం స్టేట్స్ లేదా ప్రావిన్సెస్ ఫండ్స్ కోసం, రిసోర్సెస్ కోసం సెంటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళే స్పెషల్గా పిఎస్టీ, ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ అనే పేరుతో ట్యాక్స్ ఛార్జ్ చేసుకుని వాళ్ళే ఫండ్స్ని అవసరమైన విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్, పవర్ టు స్టేట్స్ టు షో దేర్ కాంపిటేటివ్నెస్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ డీలర్స్. కెనడాలో ఉన్న ప్రావిన్సెస్ లేదా స్టేట్స్ వాటికవే ట్యాక్స్ని ఛార్జ్ చేసుకునే పవర్ అండ్ అథారిటీ కలిగి ఉన్నాయి. కాబట్టి ఒక స్టేట్ మరొక స్టేట్తో లేదా ఒక ప్రావిన్స్ మరొక ప్రావిన్స్తో బిజినెస్ పరంగా కాంపీట్ అవ్వడానికి, అంటే వ్యాపార పరంగా ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో, ఒక ప్రావిన్స్ మరొక ప్రావిన్స్తో పోటీ పడడానికి ఈ కెనడా జీఎస్టీ మోడల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం కెనడాలోని ప్రావిన్సెస్లో ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళకి వ్యాపార పరంగా చాలా మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా కెనడా జీఎస్టీ మోడల్ ఉన్నటువంటి చెప్పుకోదగ్గ అడ్వాంటేజెస్. అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కెనడా జీఎస్టీ మోడల్లో. ఫస్ట్ పాయింట్, నో హార్మోనైజేషన్ ఆఫ్ రేట్స్ అమంగ్ స్టేట్స్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే కెనడా జీఎస్టీ మోడల్ ప్రకారం స్టేట్స్
పిఎస్టి ప్రోవిన్షియల్ సేల్స్ ట్యాక్స్ని ఏ స్టేట్కి ఆ స్టేటు ఇంటర్నల్గా ఛార్జ్ చేసుకుంటుంది. అయితే ఒక స్టేట్కి మరొక స్టేట్కి లేదా ఒక ప్రావిన్స్కి మరొక ప్రావిన్స్కి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా రకాలైన వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. హార్మోనైజేషన్ ఆర్ రెగ్యులారిటీ అనేది లేదు. అంటే ఒక స్టేట్ ఒక రేటుతో ట్యాక్స్ వేసుకుంటుంది, మరొక స్టేట్ మరొక రేటుతో ట్యాక్స్ వేసుకుంటుంది. ఈ విధంగా కెనడాలో ఉన్నటువంటి స్టేట్స్ లేదా ప్రావిన్సెస్ సెపరేట్గా ఏ స్టేట్కి ఆ స్టేటు ఏ ప్రావిన్స్కి ఆ ప్రావిన్స్ సెపరేట్ రేట్తో ట్యాక్స్ని ఛార్జ్ చేసుకోవడం వల్ల ఒక యూనిఫామిటీ అనేది కనిపించడం లేదు, ఒక సమానత్వము అనేది కనిపించడం లేదు. ఇది దేనికి లీడ్ చేస్తుందంటే ఇట్ లీడ్స్ టు డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఈ విధమైన పరిస్థితి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కెనడాలో ఉన్నటువంటి ప్రావిన్సుల్లో ఏ ప్రావిన్స్కి ఆ ప్రావిన్స్ ప్రత్యేకంగా ఒక రేటుతో పన్ను విధించుకుంటున్నాయి కాబట్టి ఒక ప్రావిన్స్కి మరొక ప్రావిన్స్కి మధ్య పన్ను పరంగా అనేక రకాలైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఈ రకమైన వ్యత్యాసాల వల్ల పన్ను వ్యవస్థ అర్థం చేసుకోవడానికి కెనడా జిఎస్టీ మోడల్ అనేది కొంచెం కష్టంగా భావింపబడుతుంది. అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్, నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ ఆర్ ట్యాక్స్డ్ అట్ ద సేమ్ రేట్, మోర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఒక ప్రావిన్స్ని మనం కన్సిడర్ చేస్తే ఆ ప్రావిన్స్లో ఛార్జ్ చేసే ట్యాక్స్ రేటు ఒకటే ఉంటుంది, అవి నెసెసిటీస్ అయినా లగ్జరీస్ అయినా. ఈ విధంగా విదిన్ ద ప్రావిన్స్ అంటే ప్రావిన్స్లో ఏ రకమైన గూడ్స్ అవి నెసెసిటీస్ అయినా లగ్జరీస్ అయినా వాటి మీద ఒకే రేట్తో ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం వల్ల ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ప్రావిన్సెస్లో చాలా పెరిగిపోతున్నాయి. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రావిన్సుల్లో అంతర్గతంగా అన్ని నిత్యావసర వస్తువులు మరియు విలాస వస్తువులు వీటి మీద ఒకే రేటుతో పన్ను విధించడం జరుగుతుంది. దీనివల్ల నిత్యావసర వస్తువులు విలాస వస్తువులు ఈ రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపించకుండా ఒక ఆ ప్రావిన్స్లో జరిగే ఈ వ్యవహారాలపై ఒకే రేటుతో పన్ను విధించడం జరుగుతుంది. ఇది అత్యధికమైన ఆర్థిక వ్యత్యాసాలకు ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. ఈ రెండు రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా కెనడా జిఎస్టీ మోడల్ అనేది చాలా బెస్ట్ జిఎస్టీ మోడల్గా చెప్పచ్చు. కెనడా జిఎస్టీ మోడల్ అనేది డ్యూయల్ జిఎస్టీ మోడల్ అంటే ద్వంద్వ పన్ను విధింపు పద్ధతి. ఈ డ్యూయల్ జిఎస్టీ మోడల్ అనేది బెస్ట్ జిఎస్టీ మోడల్ అని ఎందుకు అంటున్నానంటే ఇండియా లాంటి బిగ్గర్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి కెనడా జిఎస్టీ మోడల్ చాలా అప్లికబుల్గా ఉంటుంది. భారతదేశం లాంటి పెద్ద దేశాలలో అమలు చేయడానికి కెనడా జిఎస్టీ మోడల్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజెంట్ మన ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి జిఎస్టీ మోడల్ కూడా డ్యూయల్ జిఎస్టీ మోడలే, అంటే ద్వంద్వ జిఎస్టీ మోడల్. ఈ విధంగా ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు కెనడా జిఎస్టీ మోడల్ ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.